హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సూపర్ స్ప్లెండర్ ఎడ్డు బోరు ఏ విధంగా విప్పాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బంపర్ విప్పడానికి మనకి 4 బోల్టాలు ఉంటాయి, 12 సైజ్ బోల్టాలు. ఆ బోల్టాలు అనేది తీసినట్లయితే పైన 2 దిగువ 2 ఆ బంపర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత సైలెన్సర్ అనేది ఇది కూడా అంతే, 12 సైజ్ అనేది నెట్లు ఉంటాయి. ఆ నెట్లు అనేది లూజ్ చేసినట్లయితే మనకి సైలెన్సర్ అనేది తీసేయాల్సి ఉంటుంది. సైలెన్సర్కి వెనక సైడ్ కూడా అంతే, 12 సైజ్ అనేది ఒక బోల్ట్ ఉంటుంది అనమాట. బోల్ట్ అనేది కూడా తీసేయాల్సి ఉంటుంది. 12 సైజు ఇది కూడా అంతే, 12 సైజ్ అనేది మనకి బోల్ట్ అనేది ఉంటుంది. ముందర వచ్చేసి 2 నెట్లు ఉంటాయి కదా, 2 నెట్లు ఆ 12 సైజు ఏదైతే ఉందో ఆ బోల్ట్ అనేది తీసినట్లయితే సైలెన్సర్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. దీని లోపల ఒక గ్యాస్కెట్ అనేది కూడా పడిపోయింది, చూడొచ్చు మీరు, రౌండ్ది దిగువ. అది వేసేటప్పుడు మనము కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది సైలెన్సర్ దీనికి. తర్వాత ఇక్కడ ముందర బాక్సులు అనేది ఉంటాయి. బాక్సులు సెక్షన్ వాల్కి, ఎయిర్ సెక్షన్ వాల్కి సంబంధించినటువంటి ఆ పైప్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసి, తర్వాత ఏదైతే బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ అనేది 10 సైజ్ బోల్టాలు అనేది ఉంటాయి. బోల్టాలు అనేది తీసినట్లుగా అయితే మనకి ఆ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఒకే సైడ్ అనేది ఈ బాక్స్ అనేది ఉంటుంది. మనకి రబ్బర్ అనేది ఇచ్చింటాడు లోపల, అది పుషింగ్ ధర ఉంటుందంటే దీని లోపల. ఈ విధంగా చూడొచ్చు, ఇక్కడ పుషింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఏదైతే ఉందో కార్బొరేటర్ అనేది 2 బోల్టాలు ఉంటాయి, ఇటు సైడు అటు సైడు. ఆ బోల్టాలు అనేది తీసినట్లుగా అయితే మనకి ఈ విధంగా కార్బొరేటర్ అనేది, తర్వాత ఇన్సులర్ అనేది కూడా ఉంటుంది. ఇన్సులర్ అనేది కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇన్సులరు మనకి ఏదైతే స్పార్క్ ప్లగ్ ఉందో అవన్నీ కూడా తీసేయాల్సి ఉంటుంది. తర్వాత టెన్షనర్ ఉంటుంది కదా, టెన్షనర్కి 2 బోల్టాలు ఉంటాయి, 8 సైజు. ఆ 8 సైజు బోల్టాలు అనేది తీసేయాల్సి ఉంటుంది. సెంటర్లో ఉండేటువంటి స్క్రూ అనేది ఫుల్ టైట్ అనేది ఉన్నట్లయితే మీరు స్టార్ బిట్ అనేది వేసి తీయాల్సి ఉంటుంది, ఏదైతే ఉందో ఆ స్క్రూని. తర్వాత గ్యాస్కెట్ కూడా చూడొచ్చు, అది అంతే, మనం కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 8 సైజ్ బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్కి. ఈ బోల్టాలు అనేది లూజ్ చేసుకోవాలి. ఇప్పుడైనా లూజ్ చేసుకోవచ్చు, లేదా ఏదైతే ఒక కప్ ఉంది కదా ముందర క్యాపు, ఆ క్యాప్ తీసి కూడా మనము లూజ్ చేసుకోవచ్చు. ఆ క్యాప్ తీస్తేనే ఆ బోల్టాలు అనేది బయటకు తీయడానికి అవుతుందన్నమాట. తర్వాత ఏదైతే ర్యాక్ రామ్స్ ఉంటాయి కదా ట్యాపెట్, ఆ క్యాపులు తీయడానికి 8 సైజ్ బోల్టాలు ఉంటాయి. ఆ బోల్టాలు అనేది ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది, ఈ విధంగా. తర్వాత 12 సైజ్ అనేది మనకి మెయిన్ బోల్టాలు వస్తాయి ఇక్కడ, నెట్లు అనేది. ఆ నెట్లు అనేది తీసేసినట్లుగా అయితే మనకి ఎడ్డు బోర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వాషర్స్ అనేది ఉంటాయి. కాపర్ వాషర్ అనేది అటువైపు మనకి డౌన్ సైడ్ దిగువ వైపున, నేను ఏదైతే ఇప్పుడు ఇప్పుతున్నానో దానికి కాపర్ వాషర్ అనేది వస్తుంది. మీరు ఫిట్ చేసేటప్పుడు దానికి కాపర్ వాషర్ అనేది వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి దానికి కాపర్ వాషర్ అనేది ఇచ్చింటాడు. తర్వాత మామూలు ఇవన్నీ కూడా మామూలు వాషర్స్ అనేది ఉంటాయి. తర్వాత 10 సైజ్ బోల్ట్ ఉంటుంది ఆరన్కి. ఆ 10 సైజ్ బోల్ట్ అనేది తీసేసినట్లుగా అయితే మనకి ఆరన్ అనేది వచ్చేస్తుంది. ఇటువైపున 10 సైజ్ బోల్ట్ అనేది ఉంటుంది, పొడవాటిది. ఆ 10 సైజ్ బోల్ట్ అనేది తీస్తేనే మనకి అటువైపు కవర్ అనేది, ఏదైతే క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి పొడవాటి 10 సైజ్ బోల్ట్ ఉంటుంది, చూడొచ్చు. అటువైపున ఈ క్యాప్కి వచ్చేసి థ్రెడ్స్ అనేది ఉంటాయి, పట్టి ఉంచుతుంది అనమాట క్యాప్. అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఆ బోల్ట్ అనేది పట్టి ఉంచుతుంది. ఈ విధంగా చూడొచ్చు, థ్రెడ్స్ అనేది ఏదైతే ఉందో ఆ బోల్ట్ అనేది దానికి. తర్వాత మనము క్యామ్ షాఫ్ట్ వీల్ ఉంటుంది కదా, క్యామ్ షాఫ్ట్ వీల్ అనేది 8 సైజ్ బోల్టాలు ఉంటాయి. ఆ 8 సైజ్ బోల్టాలు అనేది ట్యూబ్లర్ యూస్ చేసి ఒక తొట్టి తట్టినట్లుగా అయితే లూజ్ అయిపోతాయి. ఫుల్ టైట్ ఉన్నట్లుగా అయితే మీరు మ్యాగ్నెటిక్ ఏదైతే ఉందో బెల్లు దాన్ని పట్టి ఉంచి కూడా లూజ్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగానే తీయాల్సి ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ వీలు ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడొచ్చు, క్యామ్ షాఫ్ట్ అనేది
ఆ విధంగా లూజ్గా ఉంది అనమాట. లూజ్గా ఉందంటే అది టైమింగ్లో ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత 8 సైజు బోల్టాలు అనేది ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది సైడ్కి. మనం అప్పుడే లూజ్ చేసాం కదా అవి. తర్వాత ఆరన్ కూడా అంతే ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది. ఏదైతే ఉందో హెడ్ అనేది ఆ విధంగా మనము అన్ని బోల్టాలు తీసినట్లయితే మనకి హెడ్ అనేది ఫ్రీగా ఈ విధంగా వచ్చేస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఒక క్లాంప్ కూడా ఇచ్చింటాడు, అది చూపిస్తాను మీకు హెడ్లో ఏ విధంగా తీయాలనేది. రాక్రామ్స్ పిన్స్ అనేది. తర్వాత గ్యాస్కెట్ అనేది ఉంటుంది కదా, గ్యాస్కెట్ అనేది కూడా అంతే ఆ విధంగా తీయాల్సి ఉంటుంది. దీనికి డాల్ బుషెస్ అనేది ఎక్కడొస్తాయి ఏమనేది చూసుకోవాలి. తర్వాత టైమింగ్ చైన్ ప్యాడ్స్ కూడా అంతే ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది. ఈ ప్యాడ్ అనేది మనకి లోపల సైడ్న ఉంటుంది. ఆ విధంగా డాల్ బుషెస్ అనేది కూడా అంతే మనము నీట్గా తీసి ఒక సైడ్ అనేది వెతిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము బోర్ అనేది ఫుల్ టైట్ అనేది ఉన్నట్లయితే ఒక తట్టు తట్టినట్లయితే లూజ్ అవుతుంది సైడ్కి. ఆ విధంగా బోర్ అనేది తీయాల్సి ఉంటుంది. చూడొచ్చు ఫుల్ అనేది వైట్ స్మోక్ అనేది వస్తుంది అనమాట. సో దానికోసం అనేది ఈ ఏదైతే ఉందో ఈ బోర్న్ అనేది రీబోర్ చేయించి ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త బోర్ వేసుకోవాలనుకున్నట్లయితే మీరు క్రాంక్ బేరింగ్స్ అనేది బాగుండాలి లేదని చెక్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే క్రాంక్ ఉంది కదా అది పిస్టన్ ఇది ఉండేది, క్రాంక్ బేరింగ్స్ బాగున్నట్లయితే మీరు కొత్త బోర్ వేసుకోవచ్చు. లేకుండా ఉన్నట్లయితే ఫుల్ ఇంజన్ అనేది ఆయిల్ లీకేజ్ అవంతా ఉంది సెంటర్ కేసులు అనేది ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా ఫుల్ ఇంజన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పిస్టన్ కూడా అంతే మనకి పిన్స్ ఉంటాయి సర్క్యూట్ లాక్స్ అనేది. లాక్స్ అనేది ఓపెన్ చేసినట్లయితే పిస్టన్ అనేది బయటకు వచ్చేస్తుంది. మీరు రీబోరు అయిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇది పిస్టన్ పైన నంబర్స్ అనేది ఉంటాయి. నంబర్స్ ఉన్నట్లయితే మనకి రీబోర్ అయింది అనేది ఐడెంటిఫై అవుతుంది. నంబర్స్ ఏమీ లేవు అనుకున్నట్లయితే అది స్టాండర్డ్ బోర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనము తీసేయాల్సి ఉంటుంది. తర్వాత సర్క్లిప్ లాక్స్ అనేది చెప్పాను కదా, పిస్టన్ దీనికి లాక్ అనేది తీసినట్లయితే ఒక సైడ్ తీసినట్లయితే దాని లోపల ఉండేటువంటి పిన్ అనేది ఒక సైడ్ ఓపెన్ చేసినట్లయితే పిస్టన్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది లాకింగ్ క్లిప్. ఈ విధంగా పిన్ అనేది ఉంటుంది లోపల. ఒక సైడ్ మనము క్లిప్ అయితే తీసాం కదా, ఆ క్లిప్ అనేది తీసిన సైడు ఆ పిన్ అనేది బయటకు తీసేసినట్లయితే మనకి ఏదైతే కనెక్టివిటీ రాడుంది కదా దాని నుంచి పిస్టన్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా వేసేటప్పుడు అంతే మనము ఒక సైడు ఆల్రెడీ సర్క్లిప్ వేసుకొని మనం ఫిట్ చేసుకోవాలి. చూడొచ్చు ఈ విధంగా ఎన్ఐ అనేది పైనకి రావాలి డైరెక్షన్. మీకు ఫిట్ చేసేటప్పుడు చూపిస్తాను, ఫిట్టింగ్ కూడా వీడియో అనేది పెడతాను అనమాట, ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనే దాని గురించి. ఇది కనెక్టివిటీ రాడు. ప్లే ఫుల్ ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా బేరింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్టివ్ రాడ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా రాక్రామ్స్ క్యాప్ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి. సైడ్కి మనకి క్లిప్ ఇచ్చింటాడు. బోర్ కూడా అంతే మనకి సీజ్ అయినట్లయితే ఫుల్ గీతలు అనేది పడి ఉంటాయి. లేదా ఒక సైడ్ అనేది గ్యాప్ ఉన్నట్లయితే ఆయిల్ అనేది పైకి తున్నేస్తూ ఉంటుంది. తర్వాత స్పార్క్ ప్లగ్ అనేది కూడా తీసేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడైనా తీయచ్చు లేదా ఫస్ట్లో అయినా తీసేసుకోవచ్చు, ఏం తొందర లేదు అది. అంటే మనము లేతకి ఇవ్వాలి కాబట్టి సో దానికి అవన్నీ స్పార్క్ ప్లగ్ అవన్నీ తీసేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ 10 సైజ్ బోల్ట్ అనేది ఉంటుంది. 10 సైజ్ బోల్ట్ అనేది లూజ్ చేసి ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది. తీసేసి ఏదైతే దాని లోపల క్లాంప్ ఉంది కదా ఆ క్లాంప్ అనేది ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది. పిన్స్ ఉంటాయి మనకి రాక్రామ్ పిన్స్ అనేది. రాక్రామ్ పిన్స్కి థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది. ఆ థ్రెడ్డింగ్ లోపల మనం ఒక బోల్ట్ అనేది యూజ్ చేసి తీసేయచ్చు అనమాట. మీకు చూపిస్తాను పిన్ ఏ విధంగా తీయాలనే దాని గురించి. ఏదైతే క్యాప్లు ఉన్నాయో రాక్రామ్స్ ఆ క్యాప్ బోల్టాలు అనేది లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా బోల్టాలు అనేది లూజ్ చేసుకున్నట్లయితే మనకి క్యాప్ అనేది
8 సైజ్ బోల్టాలు అనేది తీసేసినట్లయితే మనకి క్యాప్స్ అనేది వచ్చేస్తాయి. ట్యాప్ అయితే ఉంటాయి కదా, దానిపైన ఉండేటువంటి క్యాప్స్ అనేది ఆ విధంగా వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ ఏదైతే రాకరామ్స్ పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ కూడా చూపిస్తాను ఏ విధంగా తీయాలనేది. ఆ విధంగా మనము క్లటింగ్ బేర్ పెట్టి తీయాల్సి ఉంటుంది. కొన్ని రాకరామ్ పిన్స్ అనేది మనకి బోల్టాలు అనేది థ్రెడ్డింగ్స్ ఇచ్చింటాడు, థ్రెడ్డింగ్స్ యూజ్ చేసి తీయాల్సి ఉంటుంది. దీనికి డైరెక్ట్గా పట్టి లాగేయచ్చు అనమాట బయటికి. ఏదైతే క్యామ్ షాఫ్ట్ ఉంది కదా, క్యామ్ షాఫ్ట్ అనేది కూడా ఆ విధంగా లూజ్ చేసి తీసేయాలి. ఒకటి ఇచ్చినది, ఒకటి పొడవాటిది పిన్స్ అనేది ఇచ్చింటాడు చూడొచ్చు. క్యామ్ షాఫ్ట్ అనేది మీకు సెంటర్లో ఉండేటువంటి ఇవి అరిగిపోయినట్లుగా అయితే మీరు కంపల్సరీగా క్యామ్ షాఫ్ట్ అనేది కొత్తది వేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.